హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, ఏపీ వాలంటీర్లపై చంద్రబాబు కీలక ప్రకటన అయితే చేశారు. మరి ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. చంద్రబాబు గారు వాలంటీర్లను ఉద్దేశించి ఏం చెప్పారన్న తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఒక విషయానికి వచ్చినట్లయితే, ఇప్పుడు మన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వాలంటీర్లు వైసీపీకి మద్దతుగా నిలుస్తారని చెప్పి ఎన్నికల సంఘానికి కూటమి ప్రభుత్వం అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘము వాలంటీర్లకు ఎటువంటి బాధ్యతలు అప్పగించవద్దని మేరకు ఆదేశించిన సంగతి తెలిసిందే. టీడీపీ ఫిర్యాదుతోనే ఈసీ ఆంక్షలు విధించిందని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తుంది అని వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఈసీ ఆంక్షలు విధించడంతో పలువురు వాలంటీర్లు పదవులకు రాజీనామా చేసి వైసీపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. సో ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో వాలంటీర్ల మాట మార్చేశారు. సో వాలంటీర్లంతా కూడా మాట మార్చారండి. ఇప్పుడు వైసీపీ నేతలు కొందరు తమతో బలవంతంగా రాజీనామా చేయించారని, తిరిగి తమకు విధుల్లోకి తీసుకోవాలని వాలంటీర్లు అయితే కోరుతున్నారు. ఎన్నికల సమయంలో రాజీనామాలు చేసిన వాలంటీర్లు నేడు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును కలిశారు. సో పాలకొల్లులో మంత్రిని కలిసిన వాలంటీర్లు ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని అయితే వెల్లడి చేశారు. ఉద్యోగాలు కోల్పోయిన తమకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మేరకు వాలంటీర్ల పట్ల మంత్రి నిర్మల రామానాయుడు సానుకూలంగా స్పందించారు. వైసీపీ నేతల మాటలు నమ్మిన వాలంటీర్లు ఉద్యోగాలు పోగొట్టుకున్నారని చెప్పేసి ఆయన ఈ విధంగా నమ్మారు. సో నాడు రాజీనామాలు చేయొద్దు, వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము, జీతాలు కూడా పెంచుతామని పదే చెప్పిన తమ మాట వినలేదని రామానాయుడు గారు అన్నారు. కానీ వైసీపీ నేతల మాటలు నమ్మి ఉద్యోగాలు వదులుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రామానాయుడు గారు. దీనిపై ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని తమను కలిసిన వాలంటీర్లకు హామీ ఇచ్చారండి. తాజాగా దీనిపై మంత్రి బాల వీరాంజనేయ స్వామి కూడా స్పందించారు. ఆయన మీడియాతో రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని క్లారిటీ ఇచ్చారు. కానీ ఎన్నికల సమయంలో ఉద్యోగాలకు రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోబోమని మంత్రి తేల్చి చెప్పారు. మరి రాజీనామా చేయకుండా ఉద్యోగంలో ఉన్న వాలంటీర్లతో పని చేయించుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. రాజీనామా చేసిన వాలంటీర్లు వైసీపీ సానుభూతి పరులు అనే ఆరోపణల నేపథ్యంలో వారిని తిరిగి ఉద్యోగులకి అయితే తీసుకోవద్దనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు కనిపిస్తోంది ఫ్రెండ్స్. సో మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని క్లారిటీ ఇచ్చారు, కానీ ఎన్నికల సమయంలో ఉద్యోగాలకు రాజీనామా చేసిన వాలంటీర్ని మాత్రం ఈ విధంగా తీసుకునేది లేదని చెప్పేసి అంటున్నారు. సో ఇదండి వాలంటీర్ గురించి ఇప్పటివరకు తాజా సమాచారం. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.